ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి మనం వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామయుడా యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని మీరు చెప్పిన మాటను ధ్యానించుకుంటుండగా తండ్రి, మాకు అర్థమయ్యే విధంగా చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో టాపిక్ మీకు అర్థమైంటుంది ప్రార్థన ద్వారానే. లూకా సువార్త 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు వినిపిస్తాను. 43 నుంచి 45 వరకు. లూకా 6:43 నుంచి 45 వరకు. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వల్ల తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు చెట్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఎండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడను. ఈ మాటలు యేసుప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు. యేసుప్రభు 3.5 సంవత్సరాల తన పరిచర్యలో ప్రతి విషయంలో కూడా శిష్యులకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో నీతి మార్గంలో ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఇది కూడా అదే కంటిన్యూషన్. అంటే మత్తయి సువార్తలో అయితే క్లారిటీ సరిగ్గా ఉంది, 5, 6, 7 అధ్యాయాలు. దీంట్లో అక్కడక్కడ కొన్ని మాటలు రికార్డ్ చేశాడు లూకా. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, యేసయ్య, మీరు చెడ్డ చెట్టులో నుంచి చెడ్డ ఫలాలే తీసుకుంటారు, మంచి చెట్టులో నుంచి మంచి ఫలాలే వస్తాయి ఆటోమేటిక్గా. అందుకనే మీరు మీ ఫలమును బట్టి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని. దుర్జనుడి నోటి నుంచి ఎప్పుడు చెడ్డ మాటలే వస్తాయి, మంచివాడి నోట్లో నుంచి మంచే వస్తుంది అని యేసుప్రభు క్లియర్గా చెప్తా ఉన్నాడు. అందుకని మన మాటలను బట్టి మనం ఎటువంటి వారమో తెలుసుకుంటారు ఎదుటివారు. మనము యేసయ్యకు మంచి పేరు తీసుకురావాలి అంటే, మహిమ తీసుకురావాలి అంటే మనం తప్పనిసరిగా మంచివారిగా ఉండాలి. మన మంచితనం మన మాటల్లో చేతల్లో కనపడాలి. అయితే ముందు ప్రభు ఏమంటున్నాడంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని అన్నాడు కదా. మరి హృదయం ఏ దాంతో నింపుకుంటున్నావు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హృదయము అన్నిటికంటే ఘోరమైన పాపము, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని యిర్మీయా ప్రవక్త ఎప్పుడో చెప్పున్నాడు. యిర్మీయా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎప్పుడైతే దేవుడు మానవుని సృష్టించాడో అప్పుడు హృదయం పవిత్రంగా ఉంది, ఏమాత్రం చెడు లేదు. కానీ ఎప్పుడైతే ఆదాము అవిధేయత చూపించి దేవుడికి ఇష్టం లేని పని చేశాడో ఆ రోజు నుంచే హృదయం అంతా కలుషితమైపోయింది. హృదయంలోకి సాతాను ఒక చెడ్డ తలంపునిచ్చాడు. నువ్వెందుకు హవ్వ ద్వారానే ఆదాముకి ఇచ్చాడు అనుకోండి. హవ్వతో అన్నాడు, నువ్వెందుకు ఆయన మాట వినాలి, ఆయన మాట నువ్వు వింటే కనుక నువ్వు ఇట్లనే ఉంటావు, నేను చెప్పిన మాట వింటే దేవదూతల కంటే గొప్పదాని అవుతావు అని ఇట్లా అబద్ధాలు చెప్పి ఆమె హృదయాన్ని మలినం చేశాడు. అంతకుముందు ఆమె హృదయంలో, ఆదాము హృదయంలో ఏముంది, మేము దేవుని బిడ్డలము, దేవుడు ఎలాగ చెప్తే అలాగే చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు ఆ హృదయంలో ఏ మలినము లేదు. ఎప్పుడైతే అపవాది ఒక తప్పు విత్తనం వేశాడో హృదయంలో, అప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి చెడు చెట్టు వచ్చేసింది. చెట్టు చెడ్డదైతే కాయలు కూడా చెడ్డగానే ఉంటాయి. అదే మాట యేసుప్రభు అంటున్నాడు, మీరు మంచి చెట్టును పనికి మాలిన, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు. మంచి సీడ్ మీ హృదయంలో ఉంటే మంచి చెట్టు వస్తుంది.
మంచి చెట్టు వస్తే మంచి ఫలం ఉంటుంది. మీ హృదయంలో ఆల్రెడీ దుర్జనుడు సైతాను దుష్ట ఆలోచనలు వేశాడు. దుష్ట ఆలోచనలనే విత్తనము మనకు పుట్టుకతోనే ఉంది. అది ఆదాం చేసిన పాప ఫలితం. మరి ఈ పుట్టుకతో వచ్చిన ఈ చెడు మన హృదయంలో నుంచి తీసివేయాలి. అది ఎలా వీలవుతుంది? యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన రక్తం వల్ల మన పాపాలన్నీ క్షమించబడతాయి, కడగబడతాయి, పవిత్రపరచబడతాం మనం. ఆ రోజు నుంచే మన హృదయంలో చెడు విత్తనం తీసివేయబడి మంచి విత్తనము, దేవుని వాక్యం అనే విత్తనాన్ని దేవుడు పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి ఆ చెట్టు ఫలించేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా ప్రవక్త చెప్పినాడు. అదే ఇర్మియా ప్రవక్త నీ కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు ముద్దను పెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాంసపు ముద్దపై నా ఆజ్ఞలు రాస్తానని కూడా చెప్పాడు. ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలేనండి. మన హృదయ కఠినత్వం పోవాలి అంటే మన హృదయంలో ఉన్న మలినం తీసివేసి హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. అప్పుడే మనలో ఉన్న చెడు పోతుంది. చెడ్డ చెట్టు, చెడ్డ ఫలాలు ఇట్లాంటివన్నీ ఏం లేకుండా మంచి ఫలంనిస్తూ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం. దేవుడు అదే మన నుంచి కోరుకునేది. మన జీవితంలో ఫలము ఉండాలి. ఫలించని చెట్టు కొట్టివేయబడుతుంది. మత్తయి 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టును దేవుడు కొట్టివేస్తాడు అని. అలాంటి భయం మనలో ఉంటే తప్పనిసరిగా మనలో ఉన్న చెడు తీసివేయాలన్న ఆలోచన మనకు వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అనే మాట పదే పదే గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ క్యారెక్టర్. మన జీవితం మన లక్షణాలను ప్రతిబింబిస్తుంది. మన జీవితంలో మంచి జరుగుతుంది అంటే మన హృదయం మంచిగా ఉంది అని అర్థం. మన హృదయంలో చెడు ఉంటే తప్పనిసరిగా అది బయటకు వస్తుంది. యాజ్ మ్యాన్ ఆర్ సో దే లివ్, యాజ్ మెన్ ఆర్ సో దే లివ్ అంటే మనము ఎట్లా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన క్యారెక్టరు అందరికి తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా బిహేవియర్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సీక్రెట్ స్ప్రింగ్ విచ్ ఈజ్ విద్ ఇన్ ద సోల్. మన హృదయ అంతరంగాల్లో ఒక జీవపు ధారలు పొంగుతాయి. అదే ప్రావర్బ్స్లో అంటాడు కదా, ప్రావర్బ్స్లో సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని సొలొమోను రాస్తూ ఉన్నాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతున్నాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే అది నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పని దేవుని ఎదుట మనం నీతిగా ఉండాలి అంటే మనము హృదయ అంతరంగాలు చూసే దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే ఆయన చెప్పిన నీతి క్రియలు మనం చేయాలి. నీతి క్రియలు ఎలా చేయాలి, నీతి మార్గంలో ఎలా నడవాలి. కొండ మీద ప్రసంగంలో నీతి మార్గంలో నడిచే విధానం యేసుప్రభు బోధించాడు. 5, 6, 7 అధ్యాయాలు దయచేసి చదవండి. మనకు అన్నీ వచ్చలే అనుకుంటాం, అష్టధాన్యతలు ఉన్నాయి, దాంట్లో ఏమున్నాయి పెద్దగా అని అనుకుంటాం. కానీ అది పరలోకానికి వెళ్ళేదానికి మార్గం. యేసుప్రభు చెప్పాడు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు అని. ఆ నీతి ఎలా వస్తుంది అంటే ఆయన చెప్పిన మాటలు పాటించాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన నోరు ఏం మాట్లాడుతుందో అది మన హృదయానికి ప్రతిబింబం. కాబట్టి హృదయాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. యెషయా గ్రంథము 32:6లో మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకుందరు.
మనం మూఢులమా, మంచివాళ్ళమా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం మంచిగా ఉంటే ఒక మంచి నీ హృదయం నుంచి మంచి బయటకు వస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. 1 సమూయేలు 24:13లో దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును అని రాయబడింది. దుష్టుల చేత దౌష్ట్యం పుట్టును అంటే చెడ్డ వాళ్ళ నుంచి చెడ్డే వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి మనము చెడ్డవాళ్ళగా లేకుండా మంచి వాళ్ళగా ఉండాలి అని మనం ఒక ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుంటే సాధ్యం కాదండి. దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచాడు. రక్షణ పొందిన విశ్వాసులందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము కుడికి పోవాలా ఎడమకు పోవాలా అని చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆయన మాట వింటూ, ఆయన స్వరం వింటూ, ఆయన మాట ప్రకారం మనము చేయడం నేర్చుకుంటే తప్పనిసరిగా మన జీవితాలు బాగుంటాయి. మన హృదయం ఎట్లా అనుకోవాలంటే మనము ఒక పాత్రలో మనం ఏం పోస్తామో అదే నిండుతుంది. నిండిన తర్వాత హృదయం నిండి ఉప్పొంగుతుంది. అప్పుడు గమనించండి, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం అనుకోండి, నీళ్ళే బయటకు వస్తాయి. విషం పోస్తున్నాం అనుకోండి, విషమే బయటకు వస్తుంది. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయం అనే పాత్రలో మంచినే నింపుకుంటూ ఉండాలి. ఒక చిన్న జోక్ చెప్తూ ఉంటారు. ఒక ఇద్దరు ఎదురుగా వస్తున్నారు. ఒకరి చేతిలో కాఫీ కప్ ఉంది. ఎదురుగా వచ్చేవాడు చూసుకోకుండా గబుక్కున డాష్ కొడతాడు. అప్పుడు ఈ వ్యక్తి బట్టల మీదంతా కాఫీ పడుతుంది. అతనికి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నా బట్టల మీద ఏం పడిందో చూడు అని అంటే వాడు కూల్గా, కాఫీ ఉంది కాబట్టి కాఫీ పడింది, టీ ఉంటే టీ పడి ఉంటుంది అన్నాడంట కూల్గా. అంటే ఏది ఉంటే అదే పడుతుంది కదా అన్నట్టుగా అనమాట. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, మీ హృదయంలో మంచి నింపుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మంచిగా బయటకు వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకే సామెతల్లో చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో. హృదయంలో వాక్యం నింపుకో. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో మీ రోజు మొదలు పెడితే ఎంత చక్కగా ఉంటుంది. హృదయంలో ఎప్పుడు కూడా దేవుని మాటలే ఉంటాయి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. వాక్యం ధ్యానించుకోవాలి, ఊరికే చదవడం కాదు, ధ్యానించుకోవాలి. ఒక్క పదం, ఒక్క వర్స్ అయినా సరే ధ్యానిస్తూ ఉంటే అది హృదయంలో స్థిరపడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయం వాక్యంతో నింపుకుంటే ఆటోమేటిక్గా మనం చేసే పనులన్నీ వాక్య ప్రకారమే ఉంటాయి. అప్పుడు మన జీవితంలో దేవుడి మహిమ కనపడుతుంది. మనం ఈ లోకంలో ఎందుకున్నాము? దేవుని మహిమపరచడానికి. అదే కదా యేసుప్రభు దేవుడే చెప్తాడు యెషయా గ్రంథంలో 42:7-21లో, నా మహిమార్థం నేను సృష్టించుకున్న నా జనులు, నా 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 అంటుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. నేను దేవునికి చెందిన దాన్ని కాబట్టి నేను దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. నా హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేవుడికి ఇష్టమైన పనులే చేయాలి. ఇలాగా నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి మనము దేవుని వాక్యం ఇంకా చక్కగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని విషయాలు మన హృదయాల్లో నింపుకోవాలి. మొదటిది ఏంటంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుడు చెప్పాడు కదా. మన హృదయంలో ఏముంది? మన హృదయంలోనే సమస్య ఉంది అని తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు ఒక చిన్న కథ, అది కథనేలేండి. ఒక పెద్ద దొంగ మారు మనసు పొంది దేవుని వాక్యం చెప్పడానికి పాస్టర్ అయ్యాడు. అయితే ఎక్కడో మారుమూల అతని పాత మాటలు చేతలు ఇంకా ఉన్నాయన్నమాట. అవి ఇంకా కంప్లీట్గా పోలే. ఎవరైనా కూడా రక్షణ పొందిన తర్వాత స్లోగా కదా శాంక్టిఫికేషన్ జరుగుతుంది. మరి స్లోగా ఆయన కూడా బాగుపడుతున్నాడు. ఆయనకు దొంగగా ఉన్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేది చాలా అలవాటు అనమాట. అయితే పాస్టర్ అయిన తర్వాత అవి కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమైపోయింది.
వాళ్ళు అనిత్యము చెడ్డ మాటలే మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి కదా. అయితే పాస్టర్ అయ్యాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నా నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను దేవునికి అప్పచెప్తున్నాను అని చాలా కష్టపడేవాడు. ఒకరోజు తన చర్చ్లో ఒక దేవుని వాక్యము హ్యాంగ్ చేయాలని చెప్పి మేకు కొడుతూ ఉన్నాడు అనమాట. మేకు కొడుతూ ఉన్నప్పుడు కింద స్టూల్ పట్టుకొని చర్చ్ వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈయన కొడుతూ కొడుతూ పొరపాటున చెయ్యి మీద దెబ్బ పడింది అనమాట. వెంటనే బూతులు ధారాళంగా వచ్చేసినాయి. ఇక్కడ నిలబడిన చర్చ్ మెంబర్స్ ఆశ్చర్యపోయి నోరు తెరుచుకున్నారు. ఇదేంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? వెంటనే రియలైజ్ అయిన పాస్టర్ గారు క్షమాపణ చెప్పుకొని దేవుడికి క్షమాపణ చెప్పినారు, సంఘస్థలకు క్షమాపణ చెప్పారు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయాన్ని ముందు పరిశుద్ధపరచుకోవాలి. మనలో అందరం కూడా చెడ్డవాళ్ళమే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రోమపత్రిక 3:23లో రాయబడింది. మరి అలాంటప్పుడు మనలో ఉన్న చెడును మనకి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయమే ప్రాబ్లం, మన హృదయంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి హృదయాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే, ఐ మస్ట్ రియలైజ్ ఐ డోంట్ హ్యావ్ ద పవర్ టు సాల్వ్ మై ప్రాబ్లం. ఈ హృదయం శుద్ధి చేసుకోవాలంటే మాటలు కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ సమస్య దేవుని ఎదుట పెట్టాలి. ఐ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడాలి అనేది నిర్ణయించుకోవాలి. నా అంతటా నేను ఏమీ చెయ్యలేను, నాకు దేవుడు కావాలి, దేవుడైతేనే నా సమస్య తీర్చగలడు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం జీవితంలో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉండాలి. ఈ హృదయాన్ని బట్టి, అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి నోటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుక అదుపు చేసుకోవడం చాలా కష్టము అని అంత గొప్ప దైవ సేవకుడే చెప్తున్నాడు. మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అనుక్షణం దేవుని మీద ఆధారపడాలి, కొన్ని రూల్స్ కూడా పాటించాలి. మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను ఒక 5 సూత్రాలు చెప్తాను. 5 సూత్రాలు గుర్తుపెట్టుకొని పాటించగలిగితే మీ నాలుకను కంట్రోల్ చేసుకునేదానికి కొంతవరకు మీరు సక్సెస్ అవుతారు. మొదటిది చెప్పనా? డూ నాట్ గాసిప్. ఇతరుల గురించి మాట్లాడడం మనకి చాలా ఇష్టము, అలవాటు. ఎవరు మన దగ్గర లేరో వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అది కామన్ సబ్జెక్ట్ అనుకుంటాం. ఎవరైతే మన దగ్గర లేరో వాళ్ళ గురించి చెడు ఎప్పుడూ మాట్లాడకూడదు. వీలైతే మంచి మాట్లాడండి, కానీ చెడు ఎప్పుడు మాట్లాడద్దు అని ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరైనా ఇంకా అదే పనిగా చెడు చెప్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక సామెత ఉంది కదా, నువ్వు వినే విషయాలకు 3 ఫిల్టర్లు ఉండాలి. ఆ చెప్పేవాడి మాటలు నిజమా? అవి వినడం వల్ల నాకు ఏమైనా మేలు జరుగుతుందా? అవి వినడం వల్ల నేను ఏమన్నా కీడు చేస్తున్నానా? ఈ విషయాలు ఆలోచించి తర్వాతనే మనం వినాలి. ఇతరుల గురించి చెడు చెప్పే వాళ్ళకు చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు, కానీ ఆ విధంగా చెప్పాల్సి వస్తే మంచన్న చెప్పండి, కానీ ఇతరులు మన దగ్గర లేనప్పుడు చెడు చెప్పొద్దండి. దావీదు రాజు అయినప్పుడు ఒక ప్రామిస్ చేశాడు దేవుని ఎదుట, ఇట్లా కొండేలు చెప్పే వాళ్ళను నేను నా ఆస్థానంలోనే ఉంచుకోను, ఎవరైనా దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేలాంటి నిర్ణయం మనం కూడా తీసుకోవాలి. కీర్తన 141లో కీర్తనకారుడు అంటాడు కదా, నా నోటిని మీ కంట్రోల్లో పెట్టుకోండి. సరే చదివి చూద్దాం, ఎందుకంటే అది మంచి ప్రార్థన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని ఎప్పటికప్పుడు ఈయన చెప్తూ ఉంటాడు. అది
3వ వచనం. యెహోవా 141:3 యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ మాట మనం మెమరైజ్ చేసుకోవచ్చు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మన కంట్రోల్లో ఉండదు మన నోరు, అందుకని దేవుణ్ణి అడుగుదాం. యెహోవా నా నోటికి కాపుదల ఇవ్వు, నా పెదవులు తప్పు మాటలు మాట్లాడకుండా నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి దేవుణ్ణి అడుగుదాం. మొదటిది, ఇతరులు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి మంచి మాట్లాడాలా, చెడు మాట్లాడకూడదు. రెండవది, ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. మనకు ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పాలి కానీ లేని దాని గురించి కంప్లైంట్ చేయకూడదు. మనము ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు మనకేమైనా మనం అనుకున్న జరగకపోతే అది మన మంచికే అని అనుకుంటే తప్పనిసరిగా మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఒకవేళ చెడు జరిగినా సరే దేవునికి వందనాలు చెప్పాలి అని అది అలవాటు చేసుకోవాలి. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. మనకి ఎప్పుడు కూడా మేలే చేస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దేవుడు ఎప్పుడూ మంచివాడు. మరి మనం పాటలు పాడతాం దేవుడు మంచివాడు అని. మరి నిజంగా నమ్ముతున్నామా? నమ్మితే దేవునికి ఎప్పుడు కూడా మనము థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మనకు లేని వాటిని గురించి ఆలోచించకుండా దేవుడు మనకు చేసిన మేళ్ళని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అప్పుడు మన నోటి నుంచి థ్యాంక్సే వస్తుంది. గొనుగుడు రాదు, సనుగుడు రాదు. ఇజ్రాయెల్ జనాంగం ఏమయ్యారు గొనుగడం వల్ల? మొత్తం అందరూ రాలిపోయారు. 20 లక్షల మంది ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళల్లో కాలేబు, యెహోషువ తప్ప మిగతా అందరూ దారిలో రాలిపోయారు. 2వ తరం వెళ్ళగలిగింది వాగ్దాన దేశంకు 40 సంవత్సరాల్లో. మరి అది దాని తప్పు ఎవరిది? వాళ్ళదే కదా. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా కూడా వాళ్ళు అవిధేయత చూపించారు. సనుగుడు, ఎంత ఇస్తూ ఉన్నా కూడా దేవుడు ఏదో ఒక్కళ్ళేమి కలిగితే దానికి సనుగుడు, గొనుగుడు, ఎప్పుడు కంప్లైనింగ్. మనం కూడా మన జీవితంలో ఎంతసేపు ఎవరి మీదన్నా కంప్లైంట్ చేస్తుంటాం. ముఖ్యంగా మొదలుపెట్టినప్పటి నుంచి, మన జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మీద కంప్లైంట్, టీచర్ల మీద కంప్లైంట్స్, స్నేహితుల మీద కంప్లైంట్స్. మన తప్పు మనం తెలుసుకోవట్లా. మన తప్పు మనం తెలుసుకుంటే మనం ఇతరుల మీద కంప్లైంట్ చేయం. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మంచిని బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి. 3వది, ఎప్పుడు కూడా ఇతరుల మీద బ్లేమ్ చేయకూడదు. తప్పు వాళ్ళది అని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సారీ. ఎప్పుడు కూడా ఇతరుల మీద సాకు చెప్తూ ఉంటాం. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు గుర్తుందా? ఆదాం హవ్వలు. ఎందుకు తిన్నావు అంటే ఫైనల్గా ఆదాం ఏం చెప్తున్నాడు? నువ్వు ఇచ్చిన ఈ భార్య వల్ల నేను తప్పు చేసిన అంటే దేవుడి మీదకే తప్పు తోస్తున్నాడు అనమాట. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము ఎప్పుడు వస్తుందంటే ప్రేమ లేనప్పుడు. ఆదాంకు అంతకుముందు భార్య అంటే చాలా ప్రేమ. కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసేదానికి భార్య ప్రోత్సహించిందో తనకు తెలియలేదా? తనకి కదా దేవుడు చెప్పింది. అయినా కూడా దోషమంతా ఆమెదే అన్నట్టుగా ఆమె మీదకేస్తున్నాడు. ఆ తర్వాత ఆమెనిచ్చిన దేవుడి మీదకేస్తున్నాడు. ఇలాగ ఒకరి మీద ఒకరు. హవ్వను అడిగితేనేమో సైతాన్ మీద చెప్పింది, పాము చెప్పింది నేను చేసినాను అని. అలాగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్. ఇది సహజం, చాలా సహజం. మరి అలాగా చెప్పకుండా మనం ఏం తప్పు చేసామో గుర్తించి దానికి సారీ చెప్పేది నేర్చుకోవాలి. అయితే మనం పైకి చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నామా లేదా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మన హృదయ అంతరంగాలు చూసేవాడు కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గుర్తున్నాయండి? ఫస్ట్దేమో ఏంటో చెప్పండి. సారీ, మీరు లైన్లో ఉన్నారు కదా, నేనే చెప్తాను. ఫస్ట్ది డు నాట్ గాసిప్. ఇతరుల గురించి వాళ్ళు లేనప్పుడు తప్పు చెప్పకూడదు. రెండవది, ఇతరుల గురించి కానీ
మీకు ఏమన్నా చెడు జరిగినప్పుడు కానీ కంప్లైంట్ చేయొద్దు. థ్యాంక్స్ చెప్పేది నేర్చుకో. తర్వాత ఇతరుల మీద ఇతరుల మీద చెప్పకుండా నీ తప్పు ఎంతుందో గ్రహించి సారీ చెప్పు. 4వది, డు నాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. అంటే నన్ను నేను రక్షించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని తప్పులు పడితే ఎందుకు తప్పులు పట్టారు, నేను ఏం తప్పు చేశాను అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఊరికే లేదండి నేను అట్లా చేయలేదండి అట్లా అనకుండా ఎందుకు చేశావు, ఎందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అనేది ఆలోచించి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చివరిది, మనము ఎప్పుడు చూసినా మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. దాని బదులు మనలో ఉన్న లోపాలు చెప్పుకొని దాన్ని సరిచేసుకునేదానికి ప్రయత్నం చేస్తే మనం బాగుపడతాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే మన జీవితము దేవుడి చేతుల్లో పెడితే దేవుడు ప్రతిదీ బాగు చేస్తాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే హృదయాన్ని మంచితో నింపుకోవాలి. ఒక మంచి మనిషి ధననిధి నుండి మంచి మాటలే తీసుకొస్తాడు బయటికి అని దేవుడు చెప్తున్నాడు. మన ధననిధిలో ఏముండాలి? మన హృదయం అనే ధననిధిలో వాక్యం ఉండాలి, దేవుడి మాటలు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితం కంప్లీట్గా మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసు నాయన స్తోత్రం ప్రభువా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని మీరు చెప్పారు నాయన. అవును తండ్రి, మా హృదయం నిండా మీ వాక్యం నింపుకొని మీ మాటలే మాట్లాడేదానికి మీరు సంతోషపడే విధంగా మేము ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.